విద్యాబుద్ధులు నేర్పే బడి ముందే మత్తుమందును వండుతున్న ముఠా గుట్టురట్టయింది. నందికొట్కూరు నడిబొడ్డున, అది శ్రీ చైతన్య స్కూల్ ఎదురుగా ఇన్నాళ్ళుగా గుట్టు చప్పుడు కాకుండా సాగుతున్న డ్రగ్స్ తయారీ కేంద్రంపై నార్కోటిక్ పోలీసులు మెరుపు దాడి చేశారు. అక్కడ దొరికింది మామూలు గంజాయి కాదు, అత్యంత ప్రమాదకరమైన ఆల్ఫాజోలం, భారీ ఎత్తున మత్తి పౌడర్, లిక్విడ్ బాటిల్స్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అసలు ట్విస్ట్ ఏంటంటే, ఈ దందా నడిపిస్తోంది ఒక బడా నేరగాలు అనుకుంటే పొరపాటే. ఇందులో కీలకంగా వ్యవహరించింది ఒక స్థానిక కొరియర్ బాయ్. హైదరాబాద్లో కొరియర్ బాయ్గా పనిచేస్తూ నందికొట్కూరు కేంద్రంగా డ్రగ్స్ సప్లై చేస్తున్నట్లు బయటపడింది. నార్కోటిక్ స్పెషల్ టీం ఎంట్రీ ఇచ్చేంత వరకు ఈ విషయం బయటకు రాలేదు. ప్రస్తుతం నలుగురు ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్న పోలీసులు దీని వెనుక ఉన్న అంతర్రాష్ట్ర నెట్వర్క్ కూపీలాగుతున్నారు. మనకు అందుతున్న అప్డేట్ ప్రకారం చాలా స్పష్టంగా తెలుస్తుంది ఏంటంటే, ఎవరైతే ఈ నందికొట్కూరులో కొరియర్ బాయ్ ఉన్నాడో, ఈ డ్రగ్స్ను సరఫరా చేస్తున్న కొరియర్ బాయ్ ఉన్నారో, అతను సప్లై చేసిన డ్రగ్స్ దేశ రాజధాని ఢిల్లీ దాకా వెళ్ళినట్టుగా తెలుస్తుంది. అతనితో పాటు మరొక నలుగురిని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ నలుగురు ఏ ప్రాంతాలకు చెందినవారు అనే విషయాలపైన కూడా ఇంకా సమాచారం బయటకు రావాల్సిన అవసరం ఉంది. నందికొట్కూరు ఒక రూరల్ ఏరియా కాబట్టి ఇక్కడ ఎవరు గుర్తించరనే నమ్మకంతో ఇక్కడ డ్రగ్స్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఏకంగా ఇక్కడ నుంచి ఇతర రాష్ట్రాలు, ఇతర నగరాలకు కూడా ఈ డ్రగ్స్ని సరఫరా చేస్తున్నట్టు తెలుస్తుంది.